బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ పైన మరోసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫైర్ అయ్యారు. ఇండియా చైనాలను బెదిరించే స్థాయి ట్రంప్ కు లేదంటూ ఆగ్రహం వెలగక్కారు. ఆయన శక్తివంతమైనటువంటి ఆర్థిక వ్యవస్థతోనే ట్రంప్ అనవసరంగా పెట్టుకుంటున్నారు అని చెప్పి పుతిన్ అంటున్నారు. భారత్ చైనాల పైన సుంకాలతో ట్రంప్ ఒత్తిడి చేసే ప్రయత్నాలు సరికాదు అన్నారు. ఆర్థిక దిగ్గజాల పైన ట్రంప్ పెత్తనం చెల్లదు అని చెప్పి పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. శిక్షిస్తామని ఇండియా చైనా వంటి పెద్ద దేశాలకు చెప్పే ముందు వాటికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారనేది కూడా చూసుకోవాలంటూ సూచన చేశారు. ఇండియా చైనాను వదిలేయకపోతే నేను కూడా రంగంలోకి దిగాల్సి వస్తుందని చెప్పి రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా ట్రంప్ నీ తీరు మార్చుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ కూడా పుతిన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. సో చైనా అండ్ ఇండియా రెండు కూడా రష్యాకి చాలా సన్నిహితంగా మిత్రత్వ దేశాలు. సో ఈ నేపథ్యంలోనే రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతూ ఉంటే వార్కు కావాల్సిన వనరులు మొత్తం కూడా ఇండియానే సమకూరుస్తుందనే రకంగా పిచ్చి వ్యాఖ్యలు చేయడం, వార్కు కావాల్సినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చైనానే సమకూరుస్తుందని చెప్పి రష్యాకి మొత్తం సహాయ సహకారాలు రెండు దేశాల నుంచే వస్తున్నాయని చెప్పి చైనా పైన, ఇండియా పైన, మరీ ముఖ్యంగా భారత్ పైన 50% టారిఫ్. ఎంత పిచ్చితనం ఇది, ఎంత దురహంకారంతో కూడిన అంశం ఇది. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క దుశ్చర్యలు, డొనాల్డ్ ట్రంప్ యొక్క చేష్టలు ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా కొంత ఆగ్రహం కలిగిస్తూ ఉన్నాయి. సో మొన్న మధ్య ఇంకా పెంచుతాం, ముందు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, ముందు ఇంకా చాలా చూడాల్సి వస్తుంది, ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తూ డొనాల్డ్ ట్రంప్ భారత్ పైన రెచ్చిపోయారు. ఇంకా ముందు రోజుల్లో చాలా చూడాల్సి వస్తుంది. ఇప్పటివరకు కేవలం సింగిల్ ఫేజ్ మాత్రమే డిక్లేర్ చేశాను. సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్ ఇంకా మిగిలిపోయే ఉంది. ఈ నేపథ్యంలో సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ కనుక ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తే 50% కాదు ఇంకా రెట్టింపుగా ఇంప్లిమెంటేషన్ కాబోతున్నాయి టారిఫ్ అని చెప్పి వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఈ వార్నింగ్లు, ఈ పిచ్చి చేష్టలు ఇవన్నీ కూడా పొరపాటు అని చెప్పి రష్యా అధ్యక్షుడు పుతిన్ కొట్టిపారేస్తున్నారు. ఆర్థిక దిగ్గజాలైనటువంటి దేశాలతోనే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులను కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ గుర్తు చేసుకొని మీరు టారిఫ్ విధించండి. రేపటి రోజున మీ ప్రవర్తన మార్చుకోకపోతే డెఫినెట్గా మేము కూడా రంగంలోకి దిగాల్సి వస్తుందనేది డొనాల్డ్ ట్రంప్ పైన రష్యా అధ్యక్షుడు వార్నింగ్ ఇస్తూ చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఫెడరల్ కోర్టు డొనాల్డ్ ట్రంప్ని తప్పుపట్టింది. అంతర్గతంగా దేశస్తులు తప్పుపడుతున్నారు, ఆర్థికవేత్తలు తప్పుపడుతున్నారు, అమెరికన్ సిటిజన్స్ తప్పుపడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్కి ఎటు చూసినా చుక్కు ఎదురవడమే తప్ప పెద్దగా ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. ఇంకో విషయం, ఇక్కడ ఫెడరల్ కోర్టు ఏం చేసింది, డొనాల్డ్ ట్రంప్కి ఆ అధికారం లేదు, డొనాల్డ్ ట్రంప్ ఈ రకంగా ఇష్టం వచ్చినట్టుగా టారిఫ్ పెంచడానికి వీలు లేదు, అలా పెంచడం తప్పు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ విషయంలో ఫెడరల్ కోర్టు తీర్పునిస్తే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ ఏం చేశారు తెలుసా, డైరెక్ట్గా ఇండియా ఈజ్ ఫండింగ్ ఫర్ రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారట. ఇండియా ప్రస్తావన తీసుకొచ్చారట. ఇండియా అంశాన్ని సుప్రీంకోర్టులో సైతమైన కోట్ చేశారట. ఇండియా టారిఫ్స్ని అక్కడైనా ఉదాహరణగా తీసుకొని, సో ద ప్రెసిడెంట్ recently authorized IEEPA tariffs against India for purchasing Russian energy products to deal with a pre-existing national emergency regarding Russia-Ukraine war as a crucial aspect of his push for peace in that war-torn country. సో అనవసరంగా భారతే ఉక్రెయిన్ పైన యుద్ధానికి రష్యాను రెచ్చగొడుతూ ఉంటే ఆ దుశ్చర్యలను ఆపి నేను వాటిని కంట్రోల్ చేయాలంటే నాకున్న ఏకైక అస్త్రం టారిఫే, అందుకే టారిఫ్ పెంచాల్సి వచ్చింది అనేది డొనాల్డ్ ట్రంప్ చెప్తూ ఉన్నారట. అనవసరంగా ఏం పెంచలేదు నేను వాళ్ళంతా కూడా ఈ రకంగా ముందుకు వెళ్తూ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని మరింతగా ఉధృతపరిచే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటే అదంతా సహించినటువంటి నేను నా దగ్గర ఉన్నటువంటి ఏకైక అస్త్రాన్ని ఉపయోగించి నేను ఆ యుద్ధాన్ని ఆపాను అని చెప్పి సుప్రీంకోర్టులో సైతం ఇండియా టారిఫ్స్ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్. అంటే ఆయన ఆలోచన ఎంత దూరం వెళ్ళింది చూడండి. భారత్కి అసలు అనవసరమైన అంశం, అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ దేశాన్ని యుద్ధం చేయమని భారత్ ఎంకరేజ్ చేయదు, అలా విరమించుకోమని కూడా చెప్పదు, రిక్వెస్ట్ చేయదు, వార్నింగ్ ఇవ్వదు. వాళ్ళ స్వతహాగా వాళ్ళు చేసే నిర్ణయాలు ఎప్పుడు కూడా తప్పుపట్టదు. అలాగని మా నిర్ణయాలు మీరు తప్పుపడతామన్నా కూడా ఊరుకోదు. అటువంటి సిచ్యువేషన్లో డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి చర్యలు కొంత అంతర్గతంగా వాళ్ళ దేశంలో ఇబ్బంది గురించడమే కాకుండా ప్రపంచంలో కూడా ఆయన చేసినటువంటి చేష్టలు మొత్తం కూడా అందరికీ కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ చెప్పింది అదే, చైనా నా మిత్రత్వ దేశమైనటువంటి చైనా పైన, ఇండియా పైన అనవసరంగాను టారిఫ్ విధించాల్సి వస్తే ఇంకా విధిస్తూ ఉన్నావు, కంటిన్యూ అవుతూనే ఉంది, నువ్వు కనుక ఇలాగే కంటిన్యూ అవుతూ వెళ్తే డెఫినెట్గా అంతకంతకు అనుభవించక తప్పదు, డెఫినెట్గా పొరపాటు పడతావు,
రేపటి రోజున నేను కూడా డైరెక్ట్గా రంగంలోకి దిగాల్సి వస్తుందని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారట. సో ఏదేమైనా రష్యా అధ్యక్షుడు తమ మిత్రుత్వ దేశమైనటువంటి చైనా భారత్ని డెఫినెట్గా కాపాడుకోక తప్పదు. అవసరమైతే డిఫెండ్ చేయకుండా తప్పని పరిస్థితి. సో డెఫినెట్గా డిఫెండ్ కూడా చేసుకోవాల్సిందే. ఈ సిచ్యువేషన్లో డొనాల్డ్ ట్రంప్ పైన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎటువంటి వార్నింగ్ ఇచ్చారో ఆయన మాటల్లో విందాం. There are economic giants like India or China, and actually our country is among top 4 biggest economies if we speak about the purchasing power parity. These are the current realities. That's not something that we would like to have. That's what there are economic giants like India or China, and actually our country is among top 4 biggest economies if we speak about the purchasing power parity. These are the current realities. That's not something that we would like to have. That's what రైట్. ఆయన చెప్తోంది ఫైనాన్షియల్గా స్టేబుల్గా, ఎకనామికల్గా స్టేబుల్గా, పరిపాలన పరంగా స్టేబుల్గా ఉన్నటువంటి ఆ రెండు దేశాలపై డొనాల్డ్ ట్రంప్ చేసిన దుశ్చర్యలు మొత్తం కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ యొక్క చర్యలు మొత్తం ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా ఒక రకంగా ఆయన నయవంచనకు గురి చేస్తూ భయభ్రాంతకు గురి చేసే విధంగా టారిఫ్ పెంచడం అనేది పొరపాటు. ఒకసారి ఆ దేశ ఆర్థిక స్థితిగతులను ఆలోచించండి, ఒకసారి ఆ దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుల గురించి ఆలోచించండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఈ అంశం. సో ఇకరైనా డొనాల్డ్ ట్రంప్ మీ యొక్క దుశ్చర్యలు మొత్తం నిలిపివేసుకోకపోతే, కంట్రోల్లోకి తీసుకొచ్చుకోకపోతే రష్యా దేశంగా నేను కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది, మీరు కూడా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోక తప్పదు అనే రకంగా డొనాల్డ్ ట్రంప్కి రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. సో పుతిన్ వార్నింగ్ని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా తీసుకుంటారో చూడాలి. బికాజ్ ఆయన జనరల్గా ఎవరిని సహించరు, తానే ఒక గొప్పవాడు, తానంతటి వాడు లేడనే రకంగా విర్రవేగేటువంటి డొనాల్డ్ ట్రంప్కి ఎవరి మాటలు పెద్దగా అంతగా నచ్చకపోవచ్చు, అది నొప్పించి కూడా ఉండొచ్చు. మరి ఇప్పుడు రష్యా అధ్యక్షుడు వార్నింగ్ని డొనాల్డ్ ట్రంప్ ఎలా తీసుకుంటారో చూడాలి. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క చర్యల వల్ల ఇండియాకి పెద్దగా నష్టం అని అంటే కొంత ఇబ్బంది పడవచ్చేమో ఎకనామికల్గా, బట్ అంతగా డొనాల్డ్ ట్రంప్ ఊహించిన విధంగా కంప్లీట్గా కొలాప్స్ అయిపోయి మోకరిల్లిపోయి వాళ్ళ దగ్గరికి లొంగిపోతాం అనుకునేటువంటి మాట మాత్రం ఎప్పుడు జరగదని మాత్రం చాలా సుస్పష్టం. చూద్దాం మరి ఏం జరుగుద్దో. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క చర్యలు, డొనాల్డ్ ట్రంప్ యొక్క మాటలు, డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ ప్రవర్తనల పైన మీ అభిప్రాయం ఏంటి? రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పుడు వార్నింగ్ ఇచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ రియాక్షన్ ఏముండే అవకాశం ఉంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.